अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसी उद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। बाबा कौम मोहतरम मोहनदास करमचंद गांधी मुल्क हिंदुस्तान के अजीम सियासी और रूहानी रहनुमा और आज़ादी की तहरीक के अहम तरीन शख्सियत थे। वो आज ही के दिन 1869 ईस्वी में पैदा हुए थे। आज उनकी 152वीं यौम पैदाइश के मौके पर दफ्तर ज़िला कलेक्ट्रेट मेदक पर ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडीज़ प्रतिमा सिंह IAS, TRS पार्टी दफ्तर पर रुकने असेंबली मेदक श्रीमती पद्मा देविंदर रेड्डी, कांग्रेस पार्टी दफ्तर पर तेलंगाना प्रदेश कांग्रेस पार्टी ऑर्गेनाइजिंग सेक्रेटरी मिस्टर M बालाकृष्ण, दफ्तर म्यूनसिपल पर चेयरमैन बलदिया मेदक मिस्टर T चंद्रपाल, कमिश्नर बलदिया मिस्टर K श्रीहरि, दफ्तर TNGOs पर सदर TNGO मिस्टर D नरेंद्र और इसी तरह जिले के दीगर कई मकामात पर आज गांधी जी की यौम पैदाइश तकरीब बड़े एहतमाम से मनाई गई। जिला सदर TUWJ मिस्टर शंकर दयाल चारी की सदारत में आज जिले के सहाफ़ियों ने हेड पोस्ट ऑफिस के पास गांधी जी के पोस्टर पर फूल माला डालते हुए उन्हें खिराज अकीदत पेश किया और इस मौके पर उन्होंने बात करते हुए कहा कि कोरोना वबा से फौत होने वाले सहाफ़ियों को 10 लाख रुपये इमदाद किए जाएं और सहाफ़ियों को फ्रंटलाइन वॉरियर के तौर पर मुख्तस किया जाए और सहाफ़ियों के मसाइल को जल्द अज जल्द हल किया जाए। कांग्रेस पार्टी ब्लॉक सदर मिस्टर मोहम्मद हफीजुद्दीन ने आज गांधी जी की यौम पैदाइश के मौके पर मीडिया से बात करते हुए कहा कि आज डेवलपमेंट के नाम पर टाउन में मौजूद गांधी जी के मुजस्समे हटाए गए और अभी तक 6 महीने हो गया लेकिन गांधी जी के मुजस्समे नहीं लगवाए गए। उन्होंने कहा कि गांधी जी की शख्सियत इतनी अजीम थी कि बिला तफरीक़ मजहब सब उनकी खिदमात को सराहते थे और उनकी खिदमात को याद करते हैं, लेकिन आज अफसोस के साथ कहना पड़ रहा है कि मेदक में कहीं भी गांधी जी का मुजस्समा नहीं है, बल्कि आज के दिन सिर्फ उनके पोस्टर पर ही फूल माला डाला गया और उन्हें खराज अकीदत पेश की गई। इस सिलसिले में उन्होंने कांग्रेस पार्टी की तरफ से डिमांड करते हुए कहा कि इस सिलसिले में जिला कलेक्टर, जिला रुकने पार्लिमान और मकामी MLA को फिलफौर तवज्जो देते हुए इसी मकाम पर गांधी जी के मुजस्समे को नस्ब करवाया जाए। आज के प्रोग्राम के सिलसिले में पेश है एक तफसीली रिपोर्ट। गांधी गारी गुరించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే మాట ఏదైతే ఉందో ఆ గ్రామ స్వరాజ్యం అనే దాన్ని ఇవాళ మన రాష్ట్రం అందరి ముందర కూడా సాకారం చేసి చూపిస్తూ ఉంది। గ్రామాలకు నిజమైన అధికారాన్ని, గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలను ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చింది। కాబట్టి ఇవాళ మనం గ్రామాల్లో చూస్తున్న అభివృద్ధి ఫలాలన్నీ కూడా అది మహాత్ముడి యొక్క ఆ రోజు ఆయన కలలుగన్నటువంటి దానికి ఈ రోజు ఉన్నటువంటి సహకారంగా మనం భావించాలి। ఇంకా కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా మనం అందరం చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ, ధన్యవాదాలు। అనేక మంది అసువులు బాగడం జరిగింది। వారి కుటుంబాలకు మన సానుభూతిని ప్రకటిస్తూ ఆ కుటుంబాలను ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని గత సంవత్సరం సరిగ్గా ఏడాది క్రితం కూడా మనము కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈసారి కూడా సుమారు 10 అంశాలతో జాతీయ స్థాయిలో మరి మన జర్నలిస్టులను ఆదుకోవాలి, ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తోని ఈరోజు పరమ పూజ్య మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటిస్తూ జర్నలిస్టుల అందరి తరఫున ఆ కుటుంబాలను ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు నిరసన చేయడం జరుగుతూ ఉంది। మరి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి మన ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు DP శ్రీనివాస్ శర్మ, అదేవిధంగా రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు మెన్పూర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది। వాళ్ళందరూ కూడా జిల్లా కమిటీ పక్షాన స్వాగతం తెలియజేస్తూ మరి ప్రధానంగా ఈరోజు మన జర్నలిస్టులందరూ కూడా కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా రాష్ట్రంలో కరోనా కార్డు పడైనటువంటి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా తక్షణమే ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా 50 లక్షల రూపాయల విలువైనటువంటి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మరి గతంలో మనకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసే విధంగా మనకు హెల్త్ కార్డు ఉండే రాష్ట్ర ప్రభుత్వం చూడడం జరిగింది,
కానీ గత ఏడాది కాలంగా ఏ ఆసుపత్రిలో ఏ కార్పొరేట్ ఆసుపత్రికి పోయినా కూడా ఈరోజు జర్నలిస్ట్ ఎమర్జెన్సీ ఏ అర్ధరాత్రి పోతే కూడా హెల్త్ కార్డు పనిచేయలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి స్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ ఆసుపత్రిలో యాజమాన్యాలతో మాట్లాడి మరి మనందరి హెల్త్ కార్డు ఎప్పుడు ఏ క్షణం వెళ్ళినా ఏ ఆపదలో వెళ్ళినా కూడా మరి పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే. ఎందుకంటే ఈరోజు అనేక రకాలుగా ప్రజా సంఘాలపైన కానీ జర్నలిస్ట్ సంఘాలపైన కానీ అనేకమైనటువంటి దాడులు కొనసాగుతున్నటువంటి మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన. నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాలు జర్నలిస్టులను కరోనా వారియర్స్గా గుర్తించి వారికి ఆర్థికంగా కానీ ప్రాణ నష్టానికి ఆర్థిక సాయం చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసిన ఘటన కేవలం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. కనీసం కరోనా వారియర్స్ ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. భారతదేశంలో ఎక్కడైనా గాంధీ విగ్రహం లేని పట్టణం ఉందా అంటే ఈరోజు మా మెదక్ పట్టణమే ఆదర్శంగా నిలిచింది. దానికి కారణం ఏంటంటే గత 6 నెలల క్రితమే ఇక్కడ ఉన్న పాలక వర్గం గాని అదేవిధంగా ఉన్న ఎమ్మెల్యే గాని అభివృద్ధిలో భాగంగా గాంధీ ఏకైక రామదాస్ సరస్సులో ఉన్న గాంధీ విగ్రహాన్ని తరలించడం జరిగింది. 6 నెలల నుంచి ఇప్పటి కూడా మళ్ళీ పునఃస్థాపన కాలేదు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఎందరో మహానుభావులు గాంధీని స్మరించుకుంటే కులాలకు మతాలకు అతీతంగా గాంధీని స్మరించుకునే పరిస్థితి. ఈ రోజు అక్టోబర్ 2 అందరూ ఆయన స్మరించుకుంటారు, దండేస్తారు, దండేసి స్వాతంత్రం ఇచ్చిన మహాదీనికి దండం పెడతారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది. కేవలం ఫోటోలకే దండం పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాలకవర్గం కానీ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా కలెక్టర్ కానీ స్పందించి వెంటనే అదే స్థలంలో గాంధీ విగ్రహాన్ని పునఃస్థాపన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్.